నటి సుహాసిని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సుహాసిని నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగానూ రాణించారు. 1996లో దర్శకత్వంలో అడుగుపెట్టి జేవీ ఫిల్మ్స్ నిర్మించిన ఇందిరా సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చారు. సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పటికీ సినిమాలు చేస్తూ రాణిస్తున్న వారిలో సుహాసిని ఒకరు. సుహాసిని గురించి తెలియని వారుండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది సుహాసిని. తన నటనతో, హావభావాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులో సుహాసిని 50కి పైగా సినిమాలు చేశారు. అలాగే తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు ఈ స్టార్ నటి. సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు, దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికీ కూడా సుహాసిని సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మణిరత్నంను వివాహం చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయటం మానేశారు. ఇదిలా ఉంటే సుహాసిని చెల్లి ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్. అంతేకాదు, పాన్ ఇండియా హిట్స్ అందుకొని దూసుకుపోతోంది. ఆమె ఎవరో తెలుసా? ఆమె మనందరికీ తెలిసిన స్టార్ హీరోయినే. కానీ ఆమె సుహాసిని సిస్టర్ అని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఆమె లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. అవును, శృతి హాసన్ సుహాసిని అక్క చెల్లెళ్ళవుతారు. సుహాసిని తండ్రి కమల్ సొంత అన్న తమ్ముళ్ళు. దీంతో శృతి, సుహాసిని అక్క చెల్లెళ్ళవుతారు. ఇక శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది ఈ అమ్మడు. తెలుగులో శృతి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ప్రస్తుతం శృతి సలార్ 2తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది.